అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కలియుగం గురించి మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలుసో తెలియదో ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. కలియుగం 4వ యుగం. మన యుగానికి ముందు 3 యుగాలు గడిచాయి. మొదటి యుగం పేరు సత్యయుగం. దీన్నే కృతయుగం అని కూడా అంటారు. ఈ యుగంలో అందరూ మంచి జనులు ఉంటారు, ధర్మాన్ని ఆచరిస్తారు. రెండో యుగం పేరు త్రేతాయుగం. ఈ యుగంలో 25% మంచితనం తగ్గిపోతుంది. ఈ యుగంలోనే దేవాది దేవుడైన శ్రీరాముడు అవతరిస్తాడు. మూడో యుగం ద్వాపర యుగం. ఈ యుగంలో మరొక 50% అంటే మొత్తం 75% మంచితనం తగ్గిపోతుంది. ఈ యుగంలోనే శ్రీకృష్ణ పరమాత్మ అవతరిస్తారు. ఇక ఈ 4వ యుగం కలియుగం. దీంట్లో మిగిలిన 25% చాలా వేగంగా క్షీణించి కలిపురుషుడు ప్రబలిస్తాడు. ఈ కలిపురుషుడు ఒకానొక సమయమున యుద్ధ రూపంలో ఉన్నటువంటి ధర్మదేవతను హింసిస్తూ ఉండగా పరీక్షిత్ మహారాజు చూశాను. తన రాజ్యంలో ఒక మూగజీవిపై జరుగుతున్న ఈ హింసని చూసి కోపావేశుడై ఆ కలిపురుషుడిని శిక్షించడానికి సిద్ధపడింది. అటు పిమ్మట కలిపురుషుడు ప్రాణభీతితో తను నివసించడానికి కొన్ని ప్రదేశాలు ఇవ్వమని వేడుకునేను. పరీక్షిత్ మహారాజు అందుకు అంగీకరించి ఒక 4 స్థావరాలు కలిపురుషుడు నివసించడానికి ఆమోదించాను. ఆ 4 ప్రదేశాలలో మొదటిది, ఎక్కడెక్కడ అయితే జనులు మద్యపానాన్ని సేవిస్తారో, ఎక్కడెక్కడ అయితే జనులు వ్యభిచార కార్యకలాపాలలో పాల్గొంటారో, ఎక్కడెక్కడ జనులు జూదంలో మునిగి తేలుతారో, ఎక్కడెక్కడ జనులు జంతు హింసకు పూనుకుంటారో అక్కడక్కడ కలిపురుషుడు నివసించుటకు పరీక్షిత్ మహారాజు అంగీకరిస్తాడు. ఇంకొక స్థావరం కొరకు కలిపురుషుడు అభ్యర్థించగా ఎక్కడెక్కడ ఎక్కువ బంగారం ఉంటుందో అక్కడక్కడ కలిపురుషుడు నివసించుటకు అంగీకరించను. ఈ ప్రదేశం ఇవ్వడానికి ఒక కారణం ఉంది. ఎక్కడైతే బంగారం ఉంటుందో అక్కడ అసూయ, కామం, మదము, వైరము, అనర్థములు ఉంటాయి. ఈ 5 స్థావరాలను ఉపయోగించి కలిపురుషుడు కలియుగం అంతటినీ శాసిస్తాడు. ఇతని భరతం పట్టడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు కల్కి అవతారంలో కలియుగంలో అవతరిస్తాడు. కల్కి భగవానుడు ఈ ప్రపంచంలో ఉన్న దుష్టజనులందరినీ సంహారం చేసిన పిదప సత్యయుగం మళ్ళీ మొదలవుతుంది. ఈ కలియుగంలో కలిపురుషుడి యొక్క ప్రభావం చేత జనులు ఏ విధంగా ప్రవర్తిస్తారో మన మునులు ముందుగానే మన పవిత్రమైన గ్రంథాల్లో పొందుపరిచారు. మరి ఆ విషయాలు తెలుసుకోవడానికి మీరు సిద్ధమా?